లింగం గారు మళ్ళీ మళ్ళీ మాట్లాడదాను ఒకసారి. మన సత్యనారాయణ గారు కూడా ఉన్నారు, బీజేపీ పార్టీ, వారి వర్షన్ కూడా తీసుకొని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సత్యనారాయణ గారు నమస్కారం సార్. సార్ నమస్తే అండి. ఈ ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లింగం గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అరవింద్ గారు, అదేవిధంగా ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సార్ నమస్తే, థ్యాంక్ యూ. అట్లాగే తెలంగాణ ఇప్పుడు సత్యనారాయణ గారు తెలంగాణ ఇచ్చిన పార్టీ తెచ్చిన పార్టీ రెండు ఉన్నాయి. సో తెలంగాణ అభివృద్ధికి మేము కూడా చాలా కృషి చేశాము, కేంద్రంలో అధికారంలో ఉన్నాం ఇన్ని సంవత్సరాలు కూడా. సో ఆ పార్టీ ఉన్నంత కాలం కూడా, సో అప్పుడు కూడా అన్ని చేశామని చెప్పి ఉన్నటువంటి పార్టీ మీది బీజేపీ పార్టీ. సో తెలంగాణలో బీజేపీ పార్టీ కూడా పుంజుకున్నటువంటి పరిస్థితులు మనం నిజంగా మాట్లాడుకోవాలంటే కనిపిస్తా ఉంది. సో ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా అనిపిస్తుంది? రెండు పార్లమెంట్ సభ్యులతోటి తెలంగాణ రాష్ట్రం సాధ్యం అవుతుందా? ఇచ్చిన పార్టీ తెచ్చిన పార్టీ అంటే రెండు పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ. ఇచ్చిన పార్టీ అంటే ప్రస్తుతం అప్పుడు అధికారంలో ఉండి ఇచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చినటువంటి పార్టీ. మీరు కూడా సుష్మా స్వరాజ్ గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు, అందరూ సపోర్ట్ చేశారు, కాదనడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో బలిదానం అయిపోతే సాధించుకున్నటువంటిది తెలంగాణ. నిజమే. తెలంగాణ అన్నది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష, ఆత్మ గౌరవం. సకల జనులు సమ్మె చేసి కొట్లాడితే ఆ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ ప్రజలు సాధించుకున్నది ఈ తెలంగాణ రాష్ట్రం. అవును. ఆ రోజు పార్లమెంట్ లో టిఆర్ఎస్ పార్టీకి కేవలం రెండే పార్లమెంట్ సభ్యులుంటే తెలంగాణ ప్రజల గొంతుకైనటువంటి భారతీయ జనతా పార్టీ, ఆనాడు పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది యువకులు బలిదానం అయిపోయారు. మీరు తెలంగాణ రాష్ట్రం గాని ఇవ్వనట్లయితే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాబోతుంది, మేము తెలంగాణ రాష్ట్రం ఇస్తాము అన్నటువంటి విషయాన్ని కూడా ఈ రోజు తెలంగాణ ప్రజలు గుర్తుంచుకున్నారన్న విషయం కూడా పవన్ గారు మనం ఒకసారి గమనించాలి. ఈ రోజు మీరు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వెంటనే గౌరవించినట్టయితే 1200 మంది బలిదానం జరిగేదా? మీరు చెప్పండి. మరి కేవలం రెండు పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగేదా? లేదు సార్, అంటే వీళ్ళ కృషి వల్లే అనట్లేదు. అందరూ సబ్బండ వర్గాలు, సమాజం మొత్తం కూడా ఫైట్ చేసి, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా కష్టపడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ, దాంట్లో డౌటే లేదు. అంటే నేను అనేది అప్పుడు ఫైట్ చేసి అంటే ముందు నిలిచినటువంటి పార్టీ బీఆర్ఎస్. ఆ తేవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి కదా. ఆ తర్వాత అక్కడ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. ఆ విధంగా నేను చెప్తా ఉన్నాను. నిజంగా చెప్పాలంటే బీజేపీ కూడా అప్పుడు సపోర్ట్ చేసింది కదా. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ రోజు అందరూ కలిసికట్టుగా సాధించుకున్నటువంటి తెలంగాణ రెడ్డి గారు కూడా తెలంగాణ పోరు యాత్ర పేరుతోటి మహబూబ్ నగర్ నుంచి ఖమ్మం జిల్లా భద్రాచలం వరకు మీరు చూసినట్టయితే ఆ రోజు కృష్ణా నుంచి గోదావరి వరకు కూడా యాత్ర చేసిన విషయం. దానికంటే ముందుగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా పనిచేసినటువంటి బంగారు లక్ష్మణ్ గారు కూడా తెలంగాణ ప్రజా సంకల్ప యాత్ర పేరుతోటి గ్రామాన తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరించి తెలంగాణ ప్రజలను చైతన్యం చేసినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి ఒకసారి పవన్ గారు. భారతీయ జనతా పార్టీ పాత్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కానివ్వండి, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం కానివ్వండి, ఏ విధంగా కృషి చేస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ రోజు తెలంగాణ ప్రజలు గుర్తుంచుకున్నారు. కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఈ రోజు 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఒక్కసారి గమనించాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వాస్తవంగా సహకరించింది. పార్లమెంట్ లో బిల్ పాస్ కావడంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, టిఆర్ఎస్ పార్టీ ఉంది, దాన్ని ఎవరు కాదనట్లేదు. కానీ అంతకు మించి భారతీయ జనతా పార్టీని, సుష్మా స్వరాజ్ గారిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ రోజు పార్లమెంట్ లో సుష్మా స్వరాజ్ స్టార్టింగ్ లోనే బీజేపీ పార్టీ తరపున మొదట చెప్పిన వ్యక్తి తన పేరే చెప్పాను నేను. తర్వాత ఇప్పటి ప్రధానమంత్రి పేరు చెప్పాను నేను. అవును పవన్ గారు, ఎస్, ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రైట్ అరవింద్ అన్న, ఈ రోజు పవన్ గారు ఇందాక వాళ్ళు చెప్తా ఉన్నారు, చాలా గొప్పలు చెప్పారు. కోట్ల రూపాయల నిధులు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నిధులు పెద్ద ఎత్తున విడుదల చేసి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటున్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి మనం గమనించాలి. నేషనల్ హైవేస్ కి పెద్ద ఎత్తున ఇప్పటి వరకు సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ పేరు మీద నిధులు పెద్ద ఎత్తున విడుదల చేసి ఎక్కడ చూసినా ఖమ్మం కోదాడ కావచ్చు, ఖమ్మం సూర్యాపేట కావచ్చు, ఖమ్మం కురి కావచ్చు, ఈ రోజు ఖమ్మం చుట్టుపక్కల ఒక మణిహారం అయితే ఇదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిధులు పెద్ద ఎత్తున విడుదల చేసి నేషనల్ హైవేస్ డెవలప్ చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది, ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిది. ఈ విషయం నేనన్నది కాదు పవన్ గారు. ఒక విషయం గమనిస్తే
స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదే విధంగా ఈ రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు. సుమారు ఒక 10 రోజుల క్రితం ఈ రాష్ట్రానికి నితిన్ గడ్కరీ గారు వచ్చి నేషనల్ హైవేస్ అవన్నీ చేస్తున్నారు కానీ బడ్జెట్ లో ఎక్కడ పేరు లేదని కూడా చెప్తా ఉన్నారు అందరూ. లేదు పవన్ గారు కోట్ల రూపాయలు. ఈ రోజు నాకు ఒక 2 నిమిషాలు మీరు అవకాశం ఇచ్చినట్టయితే ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు నిధులిచ్చి ఆదుకున్నది అన్నటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తెచ్చేటువంటి ప్రయత్నం. నిజమే, అవన్నీ ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవం రోజు అవన్నీ ఎందుకు అని అంతే. ఇప్పుడు ఇందాక అందుకే ఆ ప్యానలిస్టులు కూడా ఎవరు మాట్లాడలేదు ఎక్కువ. పవన్ గారు